ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు కానీ సెప్టెంబర్ నెలలో పుట్టిన వారైతే మీ లక్షణాలు లేదంటే మీ వ్యక్తిగత లక్షణాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2020 సంవత్సరంలో అప్పుడే ఆగస్టు నెల కూడా అయిపోయింది. కరోనా లాక్డౌన్ వంటి కాలంలో అప్పుడే మన సెప్టెంబర్ మాసంలోకి అడుగు పెట్టేశాం. మరి సెప్టెంబర్ నెలలో మీరు కానీ జన్మించి ఉంటే మరి మీ పైన లేదంటే అటువంటి వ్యక్తులపైన ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో పుట్టిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వీరి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వీరు ఎలాంటి విషయాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతారు, ఈ నెలలో పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిగత లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయా లేదా సాధారణంగా ఉంటాయా, ఓపెన్ మైండ్తో ఉంటారా లేదంటే ఎలాంటి విషయాలకు విసుగు చెందుతూ ఉంటారు అనేవి అనేక ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో జన్మించిన వ్యక్తులు చాలా ఓపెన్ మైండ్తో ఉంటారు. వీరు ఏ పని అయినా చాలా సహనంతో చేస్తారు. అలాగే ఎదుటి వారు ఏం చెప్పినా సావధానంగా వింటారు. వీరు విశాలమైన మనసు కలిగి ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారు ఇతరుల అభిప్రాయాలకు, నమ్మకాలకు, అలాగే ఎంపికలకు బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ నెలలో పుట్టిన వారు వీరు ఎల్లప్పుడూ ఎలాంటి పరిస్థితులైనా నిజం చెప్పేందుకే ప్రయత్నిస్తారు. అలాగే తమ వ్యక్తిత్వాన్ని, అలవాట్లను ఎవరి కోసం అస్సలు మార్చుకోరు. ఎవరైనా ఏదైనా విషయంలో అబద్ధం చెప్పి దాన్ని నిరూపించేందుకు వారితో వాదనకు దిగుతారు. అందుకే ఇలాంటి వారికి ప్రపంచంలో ఏ శక్తి వీరిని భయపెట్టదు. ఈ వ్యక్తులు ఫాంటసీలను విశ్వసించరు, కేవలం రియాలిటీని మాత్రమే నమ్మడానికి ఇష్టపడతారు. ఈ నెలలో జన్మించిన వారు ఆలోచనలు అధికంగా చేస్తారు. అందుకే ఇది వారిని కొన్ని సందర్భాల్లో గందరగోళానికి గురి చేస్తుంది. వీరు ఒక నిర్దిష్ట విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. వీరు ఏవైనా పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్దుకునేందుకు తీవ్రంగా ఆలోచిస్తారు. అలాగే ఏవైనా ఫలితాల గురించి వీరందరికంటే ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు చాలా ఇతరులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా చూసుకుంటారు. వీరు ఎల్లప్పుడూ వినయపూర్వకమైన వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వీరు ఎంత కోపంగా ఉన్నా, కఠినంగా ఉన్నా చెడ్డ పదాలను మాత్రం ఉపయోగించరు. అలాగే వీరి మర్యాద పూర్వక స్వభావంతో ఇతరులను ఏ విషయంలో అయినా సులభంగా ఒప్పించగలరు. అంతేకాదు వీరు చాలా ముఖ్యసూటిగా వ్యవహరిస్తారు. ఇక ఈ నెలలో పుట్టిన వారి బలహీనత ఏంటంటే వీరు చాలా త్వరగా విసుగు చెందుతారు. ఎందుకంటే వీరు ఎక్కువగా సాహసోపేతంగా మరియు ఉత్సాహవంతులుగా ఉండటం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. వీరిలో ఎప్పుడు కొత్త విషయాలను అన్వేషించాలని కోరిక ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు ఏదైనా పనిని మళ్ళీ మళ్ళీ చేస్తే సులభంగా విసుగు చెందుతూ ఉంటారు. ఇక ఈ నెలలో జన్మించిన వారు ఎవరో చెప్పిన పనిని చేయడానికి ఇష్టపడరు. వారికి ఇష్టమైన పనిని మాత్రమే చేయడానికి ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా వీరు సొంతంగా పనులు చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. వీరు తమ కెరీర్కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల వీరు ఆసక్తి ఉన్న రంగాలు చాలా సులభంగా రాణిస్తారు. ఇక ఈ నెలలో పుట్టిన వారిని పుస్తకాల పురుగు అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. వీరు ఏదైనా పుస్తకాలను చదవడం మొదలెడితే అందులో మునిగిపోతారు. అయితే ఇతరులు వీరిని చూసి ఇది చికాకు పెట్టే అలవాటుగా భావిస్తారు. వీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా పుస్తకాలను ఖచ్చితంగా మోసుకు వెళతారు. ఈ నెలలో పుట్టిన వారు తమ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడి పనిచేస్తారు. అలాగే తమ ప్రయత్నాల్లో విజయం సాధించేందుకు ఎక్కువ ఫోకస్ చేస్తారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము మొదలుపెట్టిన పనిని అస్సలు వదులుకోరు. వీరు ఏ పని చేసినా పరిపూర్ణంగా చేస్తారు. ఇక ఈ నెలలో జన్మించిన వారు ఇతరుల పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు. వీరు చుట్టుపక్కల వారిని చాలా దయగల వారిగా చూస్తారు. వీరు ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే వారి సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరు ఇతరులను బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోరు. ఇక గొప్ప భాగస్వాములుగా అయితే ఉంటారు. వీరు రిలేషన్షిప్ వంటి వాటిని నిర్వహించడం చాలా మెరుగైన రీతిలో ఉంటారు. వీరు ఎల్లప్పుడూ తమ భాగస్వామిని అభినందిస్తారు. వీరి సంబంధాలలో సరదాగా ప్రేమగా ఉండటమే కాదు, అవసరమైనప్పుడు కోపం వంటివి కూడా ప్రదర్శిస్తారు. అయితే అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఏదైనా ఆహారం రుచికరంగా లేకపోతే అలాంటి ఆహారాన్ని వేస్ట్ చేయడానికి మాత్రం ఇష్టపడడు. ఫుడ్ ఈజ్ కింగ్ అనే సూత్రాన్ని గట్టిగా నమ్ముతారు. అందుకే వీరు ఎల్లప్పుడూ విభిన్నమైన వంటకాలను ప్రయత్నించి కొన్ని రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. మీరు కూడా ఈ నెలలో పుట్టిన వారిని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే మీరు కూడా రుచికరమైన దాన్ని తయారు చేసి వారికి వడ్డించండి. అంతే వారు మిమ్మల్ని సులభంగా ఇష్టపడతారు. ఇక ఈ నెలలో పుట్టిన వారు లాంగ్ డ్రైవ్ను బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వీరు ఎల్లప్పుడూ కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే అది రోడ్డు మార్గంలోనే. వీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి, కొత్త అనుభవాలను పొందేందుకు వీరికి రోడ్డు ప్రయాణం చాలా ఉత్సాహంగా ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మరి మీరు కానీ సెప్టెంబర్ నెలలో పుడితే మీకుండే మెంటాలిటీ ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.